అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా హెలికాప్టర్ ఎక్కడానికి దిగటానికి హెలికాప్టర్కి నిచ్చెనేసినటువంటి ముఖ్యమంత్రులను నేను ఎవరిని చూడలేదు. సరే, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఎవరిని చూడలే. కానీ ఫస్ట్ టైం హెలికాప్టర్ ఎక్కడానికి కూడా నిచ్చెన వేయొచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి థాట్, అది కూడా నిపుణుల స్వీయ పర్యవేక్షణలో, నిపుణుల యొక్క ఆధ్వర్యంలో దాని మీద కూలంకుషంగా డిస్కషన్ చేసిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా హెలికాప్టర్లో ఎక్కి కూర్చోవడానికి ఆయన స్టెప్స్ అనేవి వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే జగన్ అన్న ఏది చేసినా ట్రెండే. ఆయన మేమర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్స్ని ఆయనే సెట్ చేసి ఇస్తారనమాట. మామూలుగా ఏంటంటే అంటారే, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానంటారు కదా, ఆ టైప్ అనమాట. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా నాకు తెలిసి చాలామంది ముఖ్యమంత్రులు పాపం వయసు అయిపోయినటువంటి 60-70 సంవత్సరాల ముఖ్యమంత్రులు కూడా పాపం హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఎక్కడా కూడా ఈ నిచ్చెన అంటే పెట్టి వేసి ఎక్కాలనేటువంటి ఆలోచన రాదు. ఎందుకంటే ఇక్కడ కీలకమైనటువంటి ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే ఆ పైన ఉండేటువంటి హెలిప్యాడ్ యొక్క చక్రాలు, అది పైన ఉంటాయి కదా, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఈ స్టూల్ వేయటం ద్వారా కానీ ఒకవేళ పైకి వెళ్తే తలకు తగిలేటువంటి ప్రమాదం ఉండటంతో సాధ్యమైనంత వరకు ఎవరు కూడా హెలికాప్టర్ని నిచ్చెనేసుకోనేది పైకి ఎక్కడం అనేది జరగదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి సినిమాలో స్టంట్ చేసినటువంటి వాళ్ళ నిపుణుల పర్యవేక్షణలో, స్వీయ పర్యవేక్షణలో ఆయన అలా ఎక్కడం జరిగింది. నాకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే, అరే వీళ్ళంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ముసలోడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడిందని చెప్పి మాట్లాడతారు. ఆయనేమో చక్క కాన్వాయ్ పైకి ఎక్కుతాడు, బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు ఎక్కుతాడు, బ్రహ్మాండంగా అనర్గళంగా ఆయన స్పీచ్ మాట్లాడతాడు. అట్లాగే పెద్ద పెద్ద సభల్లో కూడా ఆయన ఎక్కడా కూడా ఏ విధంగా తడబట్టం కానీ ఏమి లేకుండా అనర్గళమైనటువంటి స్పీచ్ ఇస్తారు. ఇంకా పాపం 75 ఏళ్ళు వయసు దాటినా కూడా గొంతులో స్వరం ఎక్కడా కూడా మాట తడబడిన సందర్భాలు లేవు. ఆయన కలెక్టర్ సమావేశాలు పెట్టినా కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. మరి ఆయనకేం వయసు అయిపోయింది, ఎన్నాళ్ళు ఉంటాం చంద్రబాబు నాయుడు అంటారు. ఇక్కడ ఏం చూస్తేనే హెలికాప్టర్ ఎక్కడానికి కూడా పాపం స్టూల్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొబ్బరికాయ పగల కొట్టడానికి కూడా. ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి వీడియోలు చూసాం. వినాయక చవితికి ఆయన కొబ్బరికాయ పగల కొట్టడానికి ఒక పెద్ద పొలిటికల్ స్టంటే చేశారు. అంతకుముందు శంకుస్థాపనలకి కొబ్బరికాయ పూజారి చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంతే వంగి కూడా కొబ్బరికాయ కొట్టడం చేతగానటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి ఏజ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి పనితనం గురించి మాట్లాడుతున్నారండి అనేది నాకు చాలా బాధ వేస్తుంది. బహుశా ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రికి ఇటువంటి థాట్ వచ్చి ఉండదు. ఎందుకంటే అది చాలా రిస్క్ ప్లస్ డేంజరస్ స్టెప్ అన్నమాట. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగా ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు రకం కాబట్టి అలాంటి రిస్కులు తీసుకోవటం మనకు చాలా పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించదు. అయితే ఈ మధ్య నేను చాలామంది వైసీపీ నాయకులకి, కార్యకర్తలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. అరే బాబు, 75 ఏళ్ళ వయసులో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే వరల్డ్ క్లాస్ బిజినెస్ మీటింగ్ జరుగుతున్నాయో అక్కడ విపరీతమైనటువంటి చలి ఉంటుంది. మన అప్పట్లో ఐటీ మినిస్టర్ చెప్పాడు, ఎక్స్-ఐటీ మినిస్టర్ గారు, అక్కడ చాలా చలిగా ఉంటుంది, పోయి అక్కడ సన్నీళ్ళతో స్నానం చేయాలంటే మా వల్ల కాదని చెప్పాడు డోవోస్లో. అలాంటి చోట కూడా ఆయన మామూలు వైట్ ఆయన ఖద్దర్ చొక్కా వేసుకొని బ్రహ్మాండంగా ఆయన అనర్గళమైనటువంటి స్పీచ్ ఇస్తున్నారు. బ్రహ్మాండంగా ఆ దావోస్ వీధుల్లో బ్రహ్మాండంగా ఆయన కలియదిడుతున్నారు. అంత పెద్ద చలిలో కూడా ఆయన అందరితో పాటు ఎటువంటి అడిషనల్ దుస్తులు వాడకుండా ఆయన తిరుగుతున్నారు. అంటే ఏజ్ అనేది ఒక నెంబరే తప్పనిచ్చి, అది ఏజ్ అనేది ఎప్పుడు కూడా ఒక సమర్థుడికి ఎప్పుడు ఏజ్ అనేది అసలు పట్టుదలతో ఉండి ముందుకు సాగాలనేవాడికి ఏజ్ అనేది ఎప్పుడు కూడా అడ్డు రాదు అనేదానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ గేమ్ అంతే, ఒక నెంబర్ అంతే అది. మరి ఇవాళ మీరు చూసుకుంటే
జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మన అప్పటి ఐటీ మినిస్టర్ కానీ ఏమంటారు, దోవస్కి వెళ్ళాలంటే చలి పుట్టిద్ది, అక్కడ వేడి నీళ్ళు దొరకవు, స్వెట్టర్లు దొరకవు, మేము చలికి ఉండలేము, -డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అని చెప్పారు. కానీ మరి వీళ్ళు యంగ్ స్టేజ్, కానీ వీళ్ళకి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనేటువంటి అంకిత భావం, ఆలోచన విధానం వాళ్ళకి లేదు. కాబట్టి ఏదో ఒక కారణాలు వెతుక్కోవాలి కాబట్టి ఆ కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇంకెప్పుడైనా వైసీపీలో కానీ ఎవరన్నా కానీ చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయిందని అంటే ఆ లఫ్ట్ గాలకు తెలుసుకోవాల్సిందే. హెలికాప్టర్ కూడా ఎక్కటానికి నిత్య నేర్చుకున్న మీ అన్న కంటే వయసు అయిపోయిన వాళ్ళు ఎవరున్నారా? కొబ్బరికాయ కూడా సరిగ్గా పగలగొట్టం చేతగాక కొబ్బరికాయని కూడా పూజారి చేతితో పట్టుకుంటే ఆయన కొబ్బరికాయ పగల కొట్టడం, అట్లాగే అక్షంతలు వేయటానికి, హోమంలో అక్షంతలు వేయటానికి కూడా వెన్నుముక కదిలించడానికి వయసు సరిపోయినటువంటి మీ అన్నని మీరు హీరోగా, యంగ్ బాయ్గా, అలాగే యూత్కి ఐకాన్గా మీరు భావిస్తుంటే అసలు ఎక్కడైనా అనర్గళంగా పైకెక్కగలడు, అనర్గళమైన స్పీచ్ ఇవ్వగలుగుతాడు. వయసు తడబడిన తన కంఠంలో మాత్రం ఆ వయసు తడబడిందనేది, పెరిగింది అనేటువంటిది ఆయన మాటల్లో తడబడినట్టుగా ఎక్కడా కనిపించలా. కాబట్టి మీ దృష్టిలో మీ నాయకుడు హీరో అయితే, మా దృష్టిలో మా నాయకుడు సూపర్ హీరో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీ పేటీఎం కూలోళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిందని ఎప్పుడు కూడా మీరు మాట్లాడదు. ఎందుకంటే దాన్ని మాట్లాడితే మీ మొహం మీద జనం గాండ్రిచ్చి వస్తారు, మీ మొహం మీద జనాలు చొప్పు తీసుకొని కొడతారు. అరే హెలికాప్టర్ ఎక్కడానికి కూడా కింద స్టెప్స్ వేయించుకున్నటువంటి భారతదేశంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఏమైనా మీడియాస్ ఇవన్నీ ఉండటం వల్ల ఏదన్నా పెద్ద విషయం అయిద్దని ఉద్దేశంతో మన వాళ్ళు ఆలోచన చేస్తున్నాడు. కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి దిగటానికి ఎవరినో ఒకరిని ఆ హెలికాప్టర్ కింద మోకాళ్ళ దండేపించేవాడు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనం అటువంటి సాహసాలు చేయట్లేదు. కానీ సో అలా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యాల నుంచి సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. అయినా కూడా మా అన్నకు అలాంటివి అసలు పట్టించుకోడు. మా అన్న నిన్న అనంతపురం వెళ్ళామా, క్రౌడ్ క్రియేట్ చేసామా, అది ఉద్దేశపూర్వకంగా తయారు చేసామా, కార్యకర్తలకు పిచ్చి బ్రాండ్లు అందించామా, వాళ్ళు తాగారా, అన్న మీదకి ఎగబడ్డారా, అన్న ఇలా 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 ఫోజులు పెట్టాడా, అవన్నీ సోషల్ మీడియాలో వచ్చేసాయా, హ్యాపీగా జనాలకి వెళ్ళిపోయాయా, అనంతపురంలో జగన్ క్రేజ్ విపరీతం అని చెప్పారా, దానికి మైలేజ్ వచ్చిందని సంతోషపడ్డామా, ఇంతవరకే. కానీ అన్న మీమ్స్ కానీ, ఎందుకంటే మేము చూసినట్టయితే ఇంకొక విషయం, హెలికాప్టర్ దగ్గర ఇంకొక విషయం ఉంది. గతంలో బంగారుపాళ్యం వీడియోని తీసుకొచ్చేసి వేరే చోట ప్లే చేశారు. అట్లాగే ఎప్పుడో మన తోపుతుర్తి ప్రకాష్ రాప్తా నియోజకవర్గంలో ఎలిఫెంట్ విషయాన్ని ఆ వీడియోని తీసుకొచ్చేసి మన కాపీ పేస్ట్ గాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఈ వీడియోలు ప్లే చేశారు. అంటే ఇలాంటి జిమ్మిక్కులు, హమ్మక్కులు ఎన్నెన్నో చేస్తుంటారు. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎప్పుడూ యవ్వనంగా, నూతన విధానంగా ఉంటుంది. కాబట్టి ఆచరణ చేస్తేనే అది వృద్ధాపంలో ఉన్నటువంటి, అంటే ముసలితనంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి విధంగా ఉంటుంది. సో ఎనీహో అన్నగారు, మీరు ట్రెండ్ ఫాలో అవ్వద్దు, ట్రెండ్ సెట్ చేస్తూనే ఉండండి. ఆ సెట్టింగ్స్లోనే 2029లో ఖచ్చితంగా ప్రజలు కూడా మిమ్మల్ని సెటరేట్ చేసే పనిలో ఉంటారనేది నేను మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.